చావైనా బతుకైనా అడవిలోనే అంటూ సంచలన స్టేట్మెంట్ చేశారు మావోయిస్టు అగ్రనేత హిడ్మా. ఏదైనా ఉంటే అడవిలోనే తేల్చుకుందాం రమ్మని పోలీసులకు సవాల్ విసిరారు. ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టులు కీలక సమాచారాన్ని పోలీసులకు అందించారు. దీని ఆధారంగానే మావోయిస్టులు ఉంటున్నటువంటి సురక్షితమైనటువంటి ప్రాంతాలకు పోలీసులు చేరుకున్నారు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత మాడాని హిడ్మా పోలీసులకు లొంగిపోయేందుకు ససేమిరా అంటూ ఉన్నట్టు తెలుస్తోంది. చావో రేవో అడవిలోనే తేల్చుకుంటానని స్పష్టం చేసినట్లు సమాచారం. మావోయిస్టు పార్టీలో కీలకమైన నిర్ణయాలు తీసుకునేది కేంద్ర కమిటీ. ఆ నిర్ణయాలను వివిధ ఏరియా కమిటీలు క్షేత్రస్థాయిలో అమలు పరుస్తుంటాయి. ఈ రెండు విభాగాలు జనతన సర్కార్ పాలనలో నిమగ్నమైతే వీటికి రక్షణ కల్పించేది పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ, అదే పిఎల్జిఏ. మావోయిస్టుల వరకు పిఎల్జిఏ అంటే ఆర్మీ అన్నట్లుగానే పరిగణిస్తారు. దాదాపు 6కు పైగా పిఎల్జిఏ బెటాలియన్లు బస్తర్ అడవుల్లో ఉన్నాయి. ఇందులో బెటాలియన్ 1కు కమాండర్గా మాడావి హిడ్మా కొనసాగుతున్నాడు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా జిల్లాలు ఈ బెటాలియన్ కార్యక్షేత్రంగా ఉన్నాయి. ఈ బెటాలియన్ రక్షణలోనే సెంట్రల్ రీజనల్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీలు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. గతేడాది జనవరిలో ఆపరేషన్ కాగర్ ఆరంభమైన తర్వాత భద్రతా దళాలు దక్షిణ బస్తర్ అడవుల్లోకి చొచ్చుకుపోయాయి. 2024 ఫిబ్రవరిలో హిడ్మా స్వగ్రామమైన పువర్తిలోనూ క్యాంపు ఏర్పాటు చేశాయి బలగాలు. ఈ ఏడాదికి దక్షిణ బస్తర్లో మావోయిస్టుల కంచుకోటగా ఉన్న కర్రిగుట్టల సమీపానికి చేరుకున్నాయి. జనవరి 16న అక్కడ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ఈ ఏరియాలో కీలకమైన పుజారి కాంకేర్లో బేస్ క్యాంపు ఏర్పాటైంది. దీంతో కర్రిగుట్టలు సైతం మావోయిస్టులకు సురక్షితం కాదని తేలిపోయింది. ఇటీవల దక్షిణ బస్తర్ ప్రాంతానికి చెందిన పలువురు కీలక మావోయిస్టులు ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఏపీ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరు ఇచ్చిన సమాచారం ప్రకారం నలువైపులా నిర్బంధం పెరిగిపోయినందున వ్యూహాత్మకంగా లొంగుబాటు ప్రతిపాదనపై పిఎల్జేఏ బెటాలియన్ 1లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీనికి కమాండర్ హిడ్మా ఘాటుగా స్పందిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎదుట లొంగుబాటు ఆలోచన లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. తాను దక్షిణ బస్తర్లోనే ఉంటానని, తాడోపేడో తేల్చుకుంటానని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో లొంగుబాటు చర్చ అక్కడితో ఆగిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులకు చెందిన భారీ డంపును భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. సుక్మా జిల్లా చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన మెట్టుగూడెం బేస్ క్యాంపునకు చెందిన 203 వాహిని కోబ్రా, 131 బెటాలియన్ సిఆర్పిఎఫ్ జిల్లా పోలీసులు శనివారం గుండరాజుగూడ గ్రామం సమీపంలోని చింతవాగు నది వద్ద ఆపరేషన్ నిర్వహించారు. ఈ ప్రాంతంలో మావోయిస్టులు దాచిన డంపును గుర్తించి బయటకు తీశారు. మావోయిస్టులకు సంబంధించిన ఆయుధాలతో పాటు అందులో కీలక డాక్యుమెంట్లు దొరికాయి. వాటిలో ఆయుధాలు సమకూర్చుకోవడం, దళాల్లోకి రిక్రూట్మెంట్, ఆపరేషన్ కాగర్పై వ్యూహాత్మక దాడులు, ఇన్ఫార్మర్ల ఏరివేత తదితర అంశాలతో కూడిన వివరాలు ఉన్నాయి. ఈ డాక్యుమెంట్లను ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.